హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయం కురుక్షేత్ర రంగమున రణరంగమున సైనికుల పరిశీలన మొదటి శ్లోకము చర్చించుకున్నాం. సో మీరందరూ ఈ శ్లోకాన్ని నాతో పాటు చెప్పండి. నేను చెప్పాక మీరు రిపీట్ చేయాలి. ఓకే, సో నేను అన్మ్యూట్ చేస్తాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే సమవేతాయుత్సవః సమవేతాయుత్సవః మామకా పాండవశ్చైవ మామకః పాండవశ్చైవ కిం అకుర్వత సంజయ. కిం అకుర్వత సంజయ. సో ప్రతిసారి కూడా ఒకరికి ఛాన్స్ ఇస్తాను. ఇది అనువాదము మరియు తాత్పర్యం భాష్యం చదవడానికి ఎవరైతే చదవదలుచుకున్నారో వారు చేతులు లేపవచ్చు. ఓకే, యా చదవండి. దండవత్ ప్రణామాలు గురూజీ. హరే కృష్ణ. హరే అనువాదము. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయుగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? భాష్యము. శ్రీమద్ భగవద్గీత విస్తారముగా పఠింపబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. అది గీతా మహత్యం నందు సంగ్రహింపబడినది. భగవద్గీతను కృష్ణ భక్తుని సహకారమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహనము చేసుకొనుటకు యత్నించవలెను. దాని యందు తెలుపబడినది. గీతను అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసుకొనెను. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలగదలదంట భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతము చేసుకొనగలిగినంతటి భాగ్యవంతుడైచో సమస్త వేద జ్ఞానమును ప్రపంచమందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రములందు గల విషయమునే గాక అన్యత్రా గోచరించని విషయములను కూడా పాఠకుడు భగవద్గీత యందు గాంచగలడు. అది ఏ గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. పూర్ణ పురుషోత్తముడైన శ్రీ కృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన విరాజిల్లుచున్నది. మహాభారతమున చాలండి, మిగతా తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ధృతరాష్ట్ర అంటే ఎవరైతే రాష్ట్రం పట్ల ఆసక్తిని పెంచుకొని ఉన్నారో వారు ధృతరాష్ట్రుడు. సో ఇక్కడ సంజయుడు ఏం చేస్తున్నాడు? హస్తినాపురంలో ఉన్నాడు సంజయుడు, కరెక్ట్. సో హస్తినాపురంలో ఉంటూ కూడా కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధాన్ని చూసి చెప్పగలుగుతున్నాడు, కరెక్ట్. సో అది అంత సులువైన విషయమా? అంత సులువైన విషయం కాదు. సో అది మరి సంజయుడు ఎలా అది చేయగలుగుతున్నాడు?
అంటే ఎలా అతను చూడగలుగుతున్నాడు, ఎలా అతను చేయగలుగుతున్నాడు, చెప్పగలుగుతున్నాడు. ఎలా అంటే ఎలా ఎలా అంటే శ్రీల వ్యాసదేవుడి యొక్క కృప. సో వ్యాసదేవుడు అతనికి కృపనిచ్చాడు. ఏంటి? ఆ కురుక్షేత్రంలో జరిగేది మొత్తం కూడా హస్తినాపురంలోనే ఉండి చూడగలిగే శక్తినిచ్చారు. అందుకే అక్కడ జరిగిందంతా కూడా చూసి చెప్పగలుగుతున్నాడు. సో అలా అన్నమాట. సో ఇక్కడ ధృతరాష్ట్రుడు చూద్దాం, ఏదో సందేహంలో ఉన్నాడు, భయంతో ఉన్నాడు. ఎందుకు అనేది మనం చూద్దాం. దానికంటే ముందు ఈ భాష్యంలో మొదట్లో ఏం చెప్తున్నారంటే, శ్రీమద్ భగవద్గీత ఇదొక విజ్ఞాన శాస్త్రం. సో ఈ భగవద్గీత ఎలా నేర్చుకోవాలి? ఒక గురు శిష్య పరంపరలో నేర్చుకోవాలని చెప్తున్నారు. సో ఎలా అయితే కృష్ణుడి నుంచి అర్జునుడు ప్రత్యక్షంగా శ్రవణం చేశాడో, అలానే మనము ఒక గురు శిష్య పరంపరలో వస్తున్న ఒక గురువు నుంచి మనం నేర్చుకుంటే అది మనం సరిగా నేర్చుకోగలుగుతాం అని చెప్తున్నారు. సో అంటే కృష్ణుడి నుంచి ఫస్ట్ ఈ జ్ఞానము నలుగురు గురువులకు పంచారు. 4 పరంపరలు అంటారు. లక్ష్మీ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం. అంటే మొట్టమొదటిగా ఈ జ్ఞానము ఈ నలుగురికి మొదట ఇవ్వడం జరిగింది. ఓకే, వారు ఈ జ్ఞానాన్ని మళ్ళీ మిగతా వారికి చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మొత్తము జ్ఞానము అందరికీ పంచడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే గురు శిష్య పరంపరలో ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటారో వారికి సరిగా ఈ జ్ఞానము తెలుసుకోగలుగుతారు. ఓకే, సో ఈ భగవద్గీత చదివితే ఇంకా వేరే శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అన్నీ కూడా నేర్చుకున్నట్టే అని చెప్తున్నారు. సో కాబట్టి దీన్ని జాగ్రత్తగా చదవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా 2 పేరాస్ ఎవరైనా చదవదలుచుకుంటే అదే మీరు చేతులు లేపితే నేను అన్మ్యూట్ చేస్తాను. నెక్స్ట్ 2 పారాగ్రాఫ్స్ చదవదలుచుకున్న వారు చేతులు లేపవచ్చు. విష్ణువర్ధన్ అన్మ్యూట్ చేయండి. మహాభారతం నందు వర్ణించబడిన ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయాలు ఈ ఉత్కృష్ట తత్వశాస్త్ర మూల సిద్ధాంతములైన యున్నవి. అనాది అయిన వేదకాలము నుండి తీర్థస్థలముగా మీకు కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. సరే, ఇంకెవరైనా చదువుతారా? కొంచెం తెలుగు చదవగలిగిన వారు. ప్రభు, మా మదర్ ఉంది, చదవచ్చా? ఓకే, ఇక్కడ
వాళ్ళైనా చదవచ్చు. కృష్ణవేణి, ఒక్క నిమిషం. ఎస్, కృష్ణవేణి ఛాన్స్ మీరు చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ గురువు గారు. హరే కృష్ణ. మహాభారతం నందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్వశాస్త్రమునకు మూల సిద్ధాంతములై ఉన్నవి. అనాది అయిన వేదకాలం నుండి తీర్థస్థలముగా ప్రసిద్ధి నొందిన కురుక్షేత్రమునందు ఈ తత్వశాస్త్రం ఉద్భవించినట్లుగా తెలియవచ్చుచున్నది. ఈ భూమిపై శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ప్రత్యక్షమై ఉన్నప్పుడు మానవాళి నిర్దేశనార్థము దీన్ని పలికి ఉండెను. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జున్ని పక్షమున నిలిచియుండుటచే ధర్మక్షేత్రము అంటే ధర్మాచారములు నిర్వహింపబడు స్థలం పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయ అవకాశం గూర్చి గొప్ప సందేహగ్రస్తుడై ఉండెను. కనుకనే తన సందేశమును ఒక్క నిమిషం పెద్ద చేశాను. చదవండి. కనుకనే తన సందేశం అతడు వారు ఏమి చేసిరి అని తన కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను. తన పుత్రులు మరో పాండురాజు తనయులు యుద్ధము చేయవలన నిశ్చయముతో కురుక్షేత్రంను సమకూడిరని అతనికి తెలిసియు ఆ విధంగా విచారణ కావించుటలో ఒక ప్రాముఖ్యం కలదు. జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు రాజీని వాంఛింపలేదు. అదీనుగాక రణరంగంన తన పుత్రుల విధి ఏ రీతి కలదో అతడు తెలుసుకొనగోరెను. కానీ దేవతలకు సైతము పూజనీయ స్థానముగా వేదముల్లో తెలపబడి ఉన్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధ పరిణామముపై స్థల ప్రభావం గూర్చి అతడు మిగుల భీతి నొందెను. స్వభావరీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండు తనయులకు అది అనుకూల ప్రభావం చూపునని అతడు ఎరిగి ఉండెను. సంజయుడు వ్యాసుదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరం నుండే నిలిచియున్నను అతడు వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రణరంగంను గాంచగలిగాను. కనుకనే యుద్ధ రంగమున అందలి పరిస్థితులను గూర్చి సంజయుని అడిగాను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశంనకు చెందినవారు. కానీ కేవలం తన పుత్రులనే కురు సంతానముగా పలికి పాండు సంతానమును వంశం నుండి వేరుపరచుట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చట తన మనస్సును విశదపరచుకున్నాడు. సోదరుని తనయులైన పాండవుల ఏడ ధృతరాష్ట్రుని గల సంబంధంను దీని ద్వారా ఎవరైనాను అవగతం చేసుకొనవచ్చును. పంట పొలము నుండి కలుపు మొక్కలు తీసివేయబడు రీతి ధర్మపిత అయిన శ్రీకృష్ణ భగవానుడు నిలిచియున్న ధర్మక్షేత్రమగు కురుక్షేత్రం నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడుదురనియు యుధిష్ఠిరుని అధ్యక్షతన గల పాండవులు ధర్మయుతులైన పాండవులు భగవానుచే సుప్రతిష్ఠితులు కాగలరనియో ఆది నుండి ఏ విధంగా ఊహింపబడినది. చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమే గాక ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రము అనేది పదములకు గల విశేషార్థం ఇదియే. సో ఇక్కడ ధృతరాష్ట్రుడు ఎందుకు భయంతో ఉన్నాడు ఇక్కడ వర్ణించడం జరిగింది. సో ఈ కురుక్షేత్రము ధర్మక్షేత్రం ఎందుకంటే అక్కడ ఎన్నో యజ్ఞాలు
ఆ, జరిగాయి మానవాళికి మంచి జరగడానికి. ఓకే, సో అలానే ఆ కురుక్షేత్రలో అదొక్కటే కాదు, కృష్ణుడు కూడా దేవాది దేవుడు మన పాండవుల తరపున అతను ఉన్నాడు. సో అది పుణ్యస్థలము, మరి కృష్ణుడు కూడా వారి తరపున ఉన్నాడు. సో దీనివల్ల వారి యొక్క విజయానికి ఏమైనా కష్టం కలుగుతుందా తన పుత్రులకి, లేకపోతే వారు యుద్ధాన్ని ఆపేశారా? ఈ కురుక్షేత్రంలో ధర్మక్షేత్రం కాబట్టి అందుకే అడుగుతున్నాడు ఏం జరిగిందని. సో చిన్నప్పటి నుంచి తన కుమారులు ఎన్నో రకాలుగా తప్పులు చేసినా కూడా వారిని సరిదిద్దలేరు. పక్షపాతాన్ని చూపించాడు. ఎవరు? ధృతరాష్ట్రుడు. సో ఎంతగా మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి వారు ఎన్నో రకాలుగా కష్టాలు పెట్టారు. ఉదాహరణకి భీముడికి విషం ఇవ్వడము, జూదంలో వారిని ఓడించి వారిని అడవికి పంపేయడము, అలా. సో ఈ విధంగా ఎన్నో కష్టాలు ఇవ్వడం జరిగింది. సో అయినా కూడా వారిని సరిదిద్దలేదు, వారి పట్ల పక్షపాతాన్ని చూపించాడు. సో అందుకే ఇక్కడ భయంతో ఉన్నాడు. సో ఇక్కడ పాండవులు కౌరవులు ఇద్దరు ఒకే వంశానికి చెందినవారు. వారు కురు సంతానం, కురులు అని పిలవచ్చు. కానీ ఏం చేస్తున్నాడు? వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. సో ఈ వ్యత్యాసాన్ని చూపించడం వల్ల కృష్ణుడు సంతోషంగా లేరు. అనవసరంగా వారి కుమారుల పట్లే ఆసక్తిని చూపిస్తున్నాడు. సో అందుకే ఏమైంది, ఇక్కడ వారిని దేంతో పోల్చారు? ఇక్కడ ఒక రూపాది ఇక్కడ చెప్తున్నారు. కలుపు మొక్కలు, ఏదైనా పంటలో మనము పంట పెంచినప్పుడు దాంతో మంచి మొక్కలతో పాటు కొంచెం గడ్డి, అనవసరం మొక్కలు కూడా పెరుగుతాయి. సో వాటిని తొలగించాలి. సో అలానే ఈ కురుక్షేత్ర యుద్ధం ద్వారా కృష్ణుడు ఈ అనవసరమైన అధర్మాన్ని పాటిస్తున్న వీరిని తొలగించడానికి ప్రయత్నం చేశారు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకము. సంజయ ఉవాచ. అందరూ చెప్పవచ్చు. సంజయ ఉవాచ. సంజయ ఉవాచ. అందరూ చెప్పండి, ట్రై చేయండి. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఓకే, సో మీలో సంజయ్ చెప్తున్నానట. ఎవరైనా చదవదలుచుకుంటే ఓకే చదవ. కృష్ణ అనువాదము. ఆ సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయులచే వ్యూహంగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ కింది విధంగా పలికెను. శ్రీల ప్రభుపాదుల భాష్యం. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతం లోపించెను. ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానంగా అంధులని అతడు ఎరిగి ఉండెను. పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒడబడికకు రాలేరని అతడు నిశ్చయంగా ఎరిగి ఉండెను. ఆయనను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహస్పందుడై ఉండెను.
యుద్ధరంగమందలి పరిస్థితిని గురించి ప్రశ్నించటంలో అతని అంతర్ధానమును సంజయుడు అవగతం చేసుకొనగలిగాను. కనుకనే సంజయుడు ఆ నిరాశ చెంది ఉన్న రాజును ఉత్సాహపరచనించి పవిత్ర స్థలముచే ప్రభావితులై అతని పుత్రులు రాజుకి సిద్ధపడుట జరగబోదని ఆశ్వాసం నొసగాను. పాండవ సేనాబలమును గాంచిన పిమ్మట అతని తన్నుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరకపరచుటకు శీఘ్రమే సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి స్వయంగా సేనాధిపతి వద్దకు వెడలవలసి వచ్చాను. కనుకనే రాజకీయవేత్త అనుటకు అతడు చక్కగా తగి ఉన్నాడు. కానీ పాండవ సేన వ్యూహంను గాంచిన పిమ్మట అతడు పొందిన భయము ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయాను. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడు, ఆధ్యాత్మికంగా కూడా అంధుడు అని చెప్తున్నారు. సో సంజయుడు ఏం చెప్తున్నాడు? ఈ పాండవులు యుద్ధంలో తమ సైన్యాన్ని ఏర్పాటు చేశాక దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పాడు. సో ధృతరాష్ట్రుడు ఆధ్యాత్మికంగా అంధుడు, తన పుత్రులు కూడా ఆధ్యాత్మిక అంధులు అని చెప్తున్నారు. ఓకే, సో సంజయుడు అర్థమైంది ఇతనికి సందేహం ఉన్నది. సో అందుకే సంజయుడు ఏమన్నాడు? లేదు, అలా వారు యుద్ధాన్ని ఆపలేదు. దుర్యోధనుడు తన ద్రోణాచార్యుడు తన గురువు దగ్గరికి వెళ్ళి అడిగాడు. సో ఎందుకు వెళ్ళాడు? పాండవుల యొక్క సేనాబలను తెలుసుకున్నాక ద్రోణాచార్యుడికి వెళ్ళి పరిస్థితి యొక్క తీవ్రతను చెప్పడానికి వెళ్ళాడు. సో దుర్యోధనుడు ఒక పెద్ద చక్కటి రాజకీయవేత్త అని ప్రభుపాద వారు చెప్తున్నారు. సో ఇక్కడ దుర్యోధనుడు భయంతో ఉన్నాడు. ఏంటా భయం? మనం చూద్దాం. సో భయంతో ఉన్నాడు కాబట్టే అతను తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఓకే, సో దుర్యోధనుడు చిన్నప్పటి నుంచి పాండవుల మీద ఈర్ష్యాద్వేషం పెంచుకున్నాడు. సో ఈ ఈర్ష్యాద్వేషం వల్ల ఎప్పుడు అసహనంతో, కోపంతో పాండవుల్ని ఎలా కించపరచాలి, ఎలా వారికి కష్టాలను ఇవ్వాలి, దీని గురించే తరచూ అతను ఆలోచించేవాడు. ఓకే, సో కాబట్టి ఎప్పుడు కూడా అతను సంతోషంగా ఉండలేకపోయాడు. ఎవరు? మన దుర్యోధనుడు. ఓకే, సో ఓకే, నెక్స్ట్ ఆఖరి ఇంకొక శ్లోకం చర్చించుకొని ముగిద్దాం. మీరు కూడా నాతో పాటు చెప్పండి. పశ్యైతాం పాండుపుత్రానాం పశ్యేతాం పాండవపుత్రాణాం ఆచార్య మహతిం చమం ఆచార్యమహిజం చామం వ్యూఢం ద్రుపదపుత్రేణ వ్యూఢాం పుత్రేణ తవ శిష్యేన ధీమత. శిష్యేన ధీమతా. ఓకే, ఎవరైనా చదవదలుచుకుంటే దీని అనువాదం. ఓకే, చదవండి.
ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతతో ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గావించును. బ్రాహ్మణుడు గొప్ప సైన్యాధిపతి అయినను ద్రోణాచార్యుని లోపములను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తి చూపనెంచెను. ద్రౌపది అర్జునుని భార్య. జనకుడైన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయ వైరమును కలిగి ఉండెను. ఆ వైర కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమాచరించి ద్రోణుని సంహరింపగల పుత్రుని వరముగా పొందియుండెను. ద్రోణాచార్యుడు ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగియున్నను ద్రుపద తనయుడైన దృష్టజుమ్నుడు యుద్ధ విద్యను నేర్చుటకై తన చెంతకు చేరినప్పుడు విశాల హృదయము కలిగి బ్రాహ్మణునిగా వర్తించి అతనికి యుద్ధ రహస్యములను తెలియజేయుటలో సంకోచమును కనబరచలేదు. ఇప్పుడు దృష్టజుమ్నుడు కురుక్షేత్ర యుద్ధరంగమున పాండవుల పక్షము వహించెను. ద్రోణాచార్యుడి నుండి నేర్చిన విద్యతో అతడే పాండవ సేన వ్యూహమును సైతం రచించెను. ద్రోణాచార్యుడు సావధానుడై రాజీ ధోరణి లేని యుద్ధము చేయవలనని ఉద్దేశముతో అతని ఈ తప్పిదము దుర్యోధనుడు ఎత్తి చూపెను. ప్రియతమ శిష్యులైన పాండవుల ఎడ యుద్ధరంగమున అతడు అదే విధముగా మృదు స్వభావముతో వర్తించరాదని తెలియజేయుటయు దుర్యోధనుని ఉద్దేశం యుండెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి ప్రియతముడను మరియు తెలివిగలవాడను అయిన శిష్యుడు యుద్ధమునందు అటువంటి కనికర భావము అపజయమునకు దారి తీయునని దుర్యోధనుడు హెచ్చరించెను. హరే కృష్ణ. హరే సో కృష్ణ. ఇక్కడ దుర్యోధనుడు ఏమంటున్నాడు? ద్రోణాచార్యుడితో, మీరు అనవసరంగా ద్రుపద పుత్రుడైన దృష్టజుమ్నుడికి అన్ని రకాల విద్యలు, యుద్ధంలో కావాల్సిన విద్యలన్నీ నేర్పించారు. దానివల్ల దృష్టజుమ్నుడు ఇప్పుడు పాండవుల తరపున సైన్యాధిపతి. ఆ సైన్యాన్ని చక్కగా ఏర్పాటు చేశాడు. మీరు అనవసరంగా నేర్పించారు అని చెప్తున్నాడు. సో ఈ ద్రోణాచార్యుడు ద్రుపదుని యొక్క కథ ఏంటంటే, ద్రోణాచార్యుడు ద్రుపదుడు ఇద్దరు చిన్నప్పుడు గురుకులంలో మిత్రులు. సో కానీ ఏం జరుగుతుందంటే, ఒకసారి వారు అలా గురుకులంలో చదువుతున్నప్పుడు ద్రోణాచార్యుడు ఈ ద్రుపదుడు అంటాడు, భవిష్యత్తులో నీకు ఏదైనా సహాయం కావాలి అంటే నన్ను అడగండి, నేను మీకు సహాయం చేస్తాను తప్పకుండా అంటాడు. సో అది గుర్తుపెట్టుకొని ద్రోణాచార్యుడు పెద్ద అయ్యాక కష్టాల్లో ఉన్నప్పుడు ఈ ద్రుపదుడి దగ్గరికి వెళ్తాడు. సో ఈ ద్రుపదుడు అప్పటికి రాజుగా మారి ఇతడు సహాయం కోరినప్పుడు హేళన చేస్తాడు. ఏమని? మీరు ఎలా రాజు, మీరు ఎలా నాతో మిత్రత్వాన్ని పెంచుకుంటారు? మిత్రులు కేవలం సమానులుగా ఉండాలి, మీరు పేదవారు, నాతో ఎలా మిత్రత్వాన్ని పెంచుకుంటారని హేళన చేసి పంపించేస్తాడు. సో అప్పుడు ద్రోణాచార్యుడి కోపంతో భవిష్యత్తులో ఇతనికి ఒక మంచి గుణపాఠం నేర్పిస్తానని నిర్ణయించుకొని, మనకు తెలుసు ఎలా ద్రోణాచార్యుడు గురువుగా మారుతారు పాండవులకి కౌరవులకి. గురు దక్షిణ అడిగినప్పుడు అతను అంటాడు, ఈ ద్రుపద మహారాజుని మీరు ఓడించి కట్టివేసి తీసుకొని రమ్మంటాడు. కౌరవులు మొదట వెళ్ళి ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తారు ఓడించడానికి, కానీ వారే ఓడిపోతారు. ఆఖరికి అర్జునుడు వెళ్ళి ఓడించి అతన్ని కట్టివేసి తీసుకొని వస్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు హేళన చేస్తాడు, ఇప్పుడు నీ రాజ్యం అంతా నా చేతిలో ఉంది, నువ్వే నా సేవకుడి, ఎవరు రాజు ఎవరు సేవకుడని. సో అలా హేళన చేసి వదిలేస్తాడు. అప్పుడు
ద్రుపదుడు ఎంతో కోపంతో ఒక యజ్ఞం చేసి యజ్ఞంలో ఇద్దరిని పుట్టిస్తాడు. ఒకరు ద్రౌపది, ఒకరు దృష్టదిమ్ముడు. దృష్టదిమ్ముడు ద్రోణాచార్యుని చంపే వ్యక్తి, ద్రౌపది అర్జునుని పెళ్లి చేసుకునే వ్యక్తి. ఎందుకు? అర్జునుడు తన వైపు ఉంటే అతను చంపడు అని అలా. సో అలానే దృష్టదిమ్ముడు ద్రోణాచార్యుని చంపడానికి. సో ఈ విధంగా వారిద్దరూ ఒకరికొకరు శత్రువులుగా మారుతారు. సో ఆఖరికి కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతుంది? ఇద్దరు చనిపోతారు. కరెక్ట్. సో అదే కృష్ణుడు మరియు సుధాముడు వారి గురించి కూడా మనం వింటాం. వారిది ఎలా ఉంటుంది? వారిద్దరు కూడా మిత్రులు. కరెక్ట్. సో వారు కూడా ఒకరు చాలా ధనికులు, కృష్ణుడు క్షత్రియుడుగా ఉంటారు, ఒకరేమో చాలా పేదరికంలో ఉంటారు. సుధాముడు పెరిగాక కష్టాల్లో ఉన్నప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడే స్వయంగా వచ్చి అతను ఆహ్వానించి ఆలింగనం చేసుకొని తను ఉండే అంతఃపురానికి తీసుకొని వెళ్ళి స్వయంగా తను పడుకునే పరుపు మీద కూర్చోబెట్టి తన పాదాలని అభిషేకం చేసి దాని నీరుని తీసుకొని, ఎలా అయితే క్షత్రుడు బ్రాహ్మణుల్ని గౌరవించాలో అలా గౌరవించి అతనికి ప్రసాదము వడ్డించి అలా ఎన్నో రకాలుగా సేవలు చేస్తూ తన మిత్రుల్లాగా ఎంతో ఆనందంతో స్వీకరించాడు. సో అది చూసి సుధాముడు కృష్ణుడి యొక్క ఆప్యాయతను, ప్రేమను చూసి ఎంతో సంతోషపడ్డాడు. నేను ఎంతో పేదవాణ్ణి, ఎందుకు పనికిరాని వాణ్ణి, అలాంటి పాపి అయిన నేను కృష్ణుడు దేవాది దేవుడు అయినా కూడా ఇంత చక్కగా నన్ను స్వీకరించాడు, ఎంత మహాభాగ్యము అని ఎంతో సంతోషంతో ఆనందంతో కృష్ణుడి యొక్క ప్రేమని స్వీకరించాడు. సో ఈ విధంగా వారిద్దరూ తమ యొక్క మిత్రత్వాన్ని పెంచుకున్నారు. సో ఇలా మనం ఇక్కడ ద్రుపదుడు, ద్రోణాచార్యుడు మరియు ఇక్కడ కృష్ణుడు మరియు సుధాముడు వీరి మధ్య వ్యత్యాసాన్ని చూడవచ్చు. సో ఈరోజు ముఖ్య 3 శ్లోకాలు చర్చించుకున్నాం. ఒకటి ధృతరాష్ట్రుడి యొక్క భయము, ఆందోళన, కురుక్షేత్ర యుద్ధంలో ఇద్దరు వచ్చాక, ఇరు సైన్యాలు వచ్చాక ఏం చేశారు అని. ఇంకా మిగతా 2 శ్లోకాలు దుర్యోధనుడి యొక్క ఆందోళన, భయము, పాండవుల సైన్యాన్ని చూశాక తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, మీరు అనవసరంగా ఈ పాండవులకి సాయం చేశారు, ముఖ్యంగా దృష్టదిమ్ముడికి. అలానే అర్జునుడి పట్ల మీరు ఏమి రకమైన ఆప్యాయతని, ప్రేమని, పక్షపాతాన్ని చూపించవద్దు. మీ ప్రియతమైన శిష్యుడు అయినా కూడా వారి పట్ల ఇలా ఉండకూడదని చెప్తున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. ఎవరికేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు ఉంటే చేతులు లేపవచ్చు. సో రోజు ఈ హరే కృష్ణ మంత్రాన్ని మీరు జపం చేయండి. కనీసం ఒక 10 నిమిషాలైనా ఈ మంత్రము మన్ ప్లస్ త్రా. మన్ అంటే మనస్సు, త్రా అంటే ఏదైతే మనస్సుని నియంత్రణలో పెడుతుంది. ఓకే. సో హరే కృష్ణ మంత్రము జపం చేస్తే భగవంతుడి పట్ల ఆసక్తి, ప్రేమ పెరుగుతుంది. మనలో ఉన్న కల్మషాలు తొలగిపోతాయి, మనసు నియంత్రణలోకి వస్తాయి. అడగండి విష్ణువర్ధన్. ప్రభుజీ క్లాసెస్, తెలుగు క్లాసెస్ ఎప్పుడు ఏ డే అవుతుంది? ఏ డే?
అది గ్రూప్లో పెడతాము, వారానికి ఒక 2-3 సార్లు. అంటే ట్యూషన్ మొత్తం ఏ డే అయితే ఆ టైంకి వస్తాం. ఆ? ట్యూషన్కి వెళ్తాం, క్లాసెస్ స్టార్టింగ్ టైంకి వస్తాం. క్లాస్ టైమింగ్ 8:30. హరే కృష్ణ. ఏ డే ఉంటుందని? ఏ డే అంటే మండే నుంచి ఫ్రైడే మధ్యలో 2-3 సార్లు. ఓకే ప్రభు. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ఈ ధర్మక్షేత్రం కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం అనేది ఒక అక్కడ ప్లేస్ స్వామి? కురుక్షేత్రం ఒక స్థలం కదా, మన కురుక్షేత్రం తెలీదా? కురుక్షేత్రం తెలుసు కానీ ధర్మక్షేత్రం అంటే కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అని చెప్తున్నారు. ఎందుకంటే చెప్పినట్టు అక్కడ ఎన్నో యజ్ఞాలు సాధువులు చేశారు, అందుకే అది చాలా పుణ్యస్థలం. ఆ పుణ్యస్థలంలో ఈ యుద్ధం జరుగుతుంది కాబట్టి ధృతరాష్ట్రుడు భయపడుతున్నాడు. పుణ్యస్థలంలో యుద్ధం జరిగితే మరి వారు అధర్ములు కదా, సో అధర్ములు కాబట్టి మరి దానివల్ల వారికి ఏమైనా అధర్ములు కాబట్టి ఏమైనా చెడు జరుగుతుందా వారికి? పాండవులు ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టి మరి వారికి దానివల్ల ఏమైనా మంచి జరగబోతుందా అని ఆయన బెంగపడుతున్నాడు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే. శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, सामवेद गौर भक्त वृंद की जय.